యూట్యూబ్ ప్రేక్షకులకు అభివందనాలు తెలియపరుస్తూ ఈనాటి అంశం చాలా సనాతనులైనటువంటి మనం జాగ్రత్తగా తెలుసుకొని ఆలోచించి అమలు చేసేటువంటి విషయం ఏదైతే ఉందో, ఎందుకంటే ఈరోజు ఏ మతస్థులు ఏం ప్రచారం చేస్తున్నారు, మనం ఏం వింటున్నాము, వాస్తవం ఏంటిది, సనాతనులమైనటువంటి మనం ఎంత వెనకబడి ఉన్నాం, మన విషయాలు మనకే సరిగ్గా అర్థం కావడం లేదు, అర్థం కొరకు ప్రయత్నించడం కూడా లేదు మనం మొత్తం మీద. వేరే విషయాలు మనకు అర్థం కావడం, వేరే మతస్థుల యొక్క ప్రచారాలు ఏవైతున్నాయో అవి మనకు ఎట్లా నష్టపరుస్తున్నాయని తెలుసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే మనది మనకు తెలిసినప్పుడు కానీ వేరేది అర్థం చేసుకోగలుగుతాం. అయితే ఏం ప్రచారం జరుగుతూ ఉంది ఈ రోజుల లోపల అంటే, ప్రకృతి శక్తులను ఉపాసిస్తే, సనాతనులైనటువంటి వాళ్ళు ప్రకృతి శక్తులు ఏవైతే ఉన్నాయో కదా, ప్రకృతి శక్తులు అంటే భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం, మనకు ఇవన్నీ కూడా పూజనీయమైనటువంటివే, ఉపాసించదగినటువంటివే అని సనాతనంగా కొనసాగుతూ ఉన్నది. వేద మంత్రాల లోపల కూడా అత్యధిక శాతం ప్రకృతి యొక్క వర్ణననే ఉన్నది. మన విశ్వాసం ఏంటంటే అవ్యక్త పరమాత్మ యొక్క వ్యక్త రూపమే ఈ యొక్క విశ్వం అనేది మన విశ్వాసం. క్రమం కూడా అట్లాగే ఉంది. సైన్స్ కూడా దానికి ధృవీకరిస్తూ ఉన్నది. నిరాకార పరమాత్మని యొక్క సాకార రూపమే ఈ యొక్క విశ్వం అనేటువంటిది సనాతన సిద్ధాంతం అన్నట్టు. కాబట్టి నిరాకార పరమాత్మ అనేటువంటిది మనం ఉపాసించడానికి అదొక దృశ్యం కాదు, కాబట్టి అదొక ఆకారం లేదు, కాబట్టి దానికి మనం ఎలా ఉపాసించేది అనేటువంటి విషయం చాలా లోతైంది అన్నట్టు. కాబట్టి ఆ అవ్యక్త పరమాత్మ యొక్క వ్యక్త రూపమే ఈ యొక్క ప్రకృతి అనే విశ్వాసం ద్వారా, ప్రకృతి అంటే ఏది చూసినా దివ్యత్వానికి భిన్నంగా లేదు. కాబట్టి పరమాణువు లోపల కూడా ఒక దివ్యమైనటువంటి శక్తి ఉంది అనేది సైన్స్ నిర్ధారించింది. కాబట్టి ఆ పరమాణువుల యొక్క శక్తి పరమాణువులుగా మారింది, పరమాణువులు అణువులుగా మారినాయి. అణువుల యొక్క కలయికనే పదార్థము, పదార్థం యొక్క సమాహారమే ఈ యొక్క విశ్వము. కాబట్టి ఈ విశ్వం కనిపిస్తున్నటువంటి సాకార పంచభూతాత్మకమైన విశ్వం ఏదో కాదు. ఇది మళ్ళీ రివర్స్ వెళ్ళిపోతే ఈ విశ్వమంతా పదార్థము, పదార్థము అణువు లోపలికి వస్తుంది, అణువు పరమాణువుగా మారిపోతుంది, పరమాణువు తిరిగి శక్తిగా మారిపోతుంది. ఇదే మన సనాతనం లోపల నాద బిందు కళాతత్వం ఉందన్నట్టు. అంటే బయలై ఉన్నటువంటి నిష్కల పరతత్వ స్వరూపం ఏదైతే ఉండేనో అందులోపల నుంచి మొట్టమొదలు నాదము, నాద పరిణామమే ఒక పరమాణు బిందువుగా మారింది. ఆ బిందువే మొత్తం విశ్వం అనేటువంటి కళలుగా ఏర్పడ్డదని చెప్పేసి మనకు సనాతనం చెప్తా ఉంది. బిగ్ బాంగ్ థియరీ కూడా దీన్ని ధృవీకరించింది అన్నట్టు. ఏంటంటే బయలైనటువంటి యొక్క శూన్యం లోపల నుంచి సర్వప్రథమంగా ఒక చిన్న పరమాణువు అనేది వ్యక్తమైంది. ఆ పరమాణువు విస్ఫోటనం చెందే రాను రాను విశ్వంగా మారింది. ఇది నాదబిందు కళాతత్వానికి సరిపోతూ ఉంది ఈ విషయం. ఈ రకంగా అటు సైన్స్కు విజ్ఞాన శాస్త్రం ద్వారా ధృవీకరించబడినటువంటిది ఏదైతే ఉందో అది ఎప్పుడో సనాతనం ఉన్నది ఆ రకంగా. అయితే ఈ కొత్త కొత్త మతాలు వచ్చినాయి. ఆ కొత్త కొత్త మతాల లోపల ఏంటంటే ప్రకృతి శక్తులను ఉపాసిస్తే పరమాత్మనికి చాలా కోపం అంట. ఉదాహరణకి
గాలిని కూడా దేవుడు అంటాం మనం. అంటే అర్థం ఏంటిది? గాలిని దేవుడు అంటామంటే గాలిలో దివ్యమైన ఒక శక్తి ఉంది. దానికి రుజువు ఏంటిదంటే పీల్చుకోకుండా గనక నీవు ఉంటే, గాలిని పీల్చుకోకుండా గనక నీవు ఉంటే ఏమవుతుంది? అది ప్రాణం నిలబడడానికి కూడా వీల్లేదు. భూమి లోపల కూడా ఒక దివ్యమైనటువంటి శక్తి ఉంది. కనిపించే భూమి లోపల కనిపించకుండా ఏదో ఒక ఔషధి శక్తి ఉంది. అదే దివ్యశక్తి. ఎక్కడ దివ్యత్వం ఉందో అక్కడే దేవత్వం ఉంది. కనిపించని దివ్యశక్తి భూమి లోపల ఉన్నప్పటికైనా కనిపించే భూమి ద్వారానే మనకు అన్నం లభిస్తుంది. ఆ అన్నంతోనే మన మనుగడ కొనసాగుతూ ఉంది. ఇట్లా మనం చూస్తున్నటువంటి విశ్వమంతా ప్రతి ఎక్కడ మనం వీక్షించినప్పటికైనా కానీ అంతా ఒక దివ్యమైనటువంటిది అనేటువంటి విషయం మనం అవగాహన లోపల, అంటే మన అనుభవం లోపలనే ఉన్నదన్నట్టు. అగ్నిని తీసుకో, భూమిని తీసుకో, జలంని తీసుకో, వాయువుని తీసుకో, సూర్య చంద్ర నక్షత్రాది గ్రహాలను తీసుకో, ఇవి అన్నీ కూడా లోతుకెళ్ళిపోతే చాలా దివ్యమైనటువంటి శక్తులతో కూడుకున్నాయి. కాబట్టి ఒకే ఒక నిర్ధారణ ఏంటి తప్ప సనాతనం అంటే అవ్యక్త పరమాత్మ యొక్క వ్యక్త రూపమే ఈ యొక్క విశ్వం. కాబట్టి విశ్వం లోపల ఉండే ప్రతి పరమాణువు కూడా ఆ పరమాత్మని యొక్క దివ్యత్వంతో కూడుకొని ఉన్నది. కాబట్టి మనము ఈ ప్రకృతిని ఉపాసిస్తే పరమాత్మను ఉపాసించినట్టే అనేటువంటి ఒక ఉంది. కాబట్టి అన్ని పంచభూతాలను కూడా అన్ని దివ్యత్వంతో కూడుకున్నాయి. కాబట్టి వాటన్నిటి కూడా దేవతలని మనం అంటున్నాం అన్నట్టు. అయితే ఈ విధమైనటువంటి ప్రచారం ఈ మార్గం మనం ఉంటే, ఈ మార్గం లోపల మనం ఉంటే ఇక్కడ ప్రచారం ఎట్లా నడుస్తుంది విధర్మీయులదంటే ప్రకృతి శక్తులను ఉపాసిస్తే పరమాత్మకు కోపం వస్తుందట. ఈ విధమైనటువంటి ప్రచారం అనగా పరమాత్మకు అనగా అల్లాహకు, యెహోవాకు, దేవునకు తీవ్రమైన ఆగ్రహం కలుగుతుందట ఒకవేళ ప్రకృతిని పూజిస్తే. ఇందుకు ఫలితంగా ఏమంటారు వాళ్ళు మొత్తం మీద అంటే ఇలాంటి వారికి మరణానంతరం ఆ భగవంతుడు ఘోరమైనటువంటి నరకాన్ని ప్రసాదిస్తాడు. నరకాగ్ని లోపలనే శాశ్వతంగా ఉండిపోవాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్పేసి వాళ్ళ పుస్తకాల లోపల, వాళ్ళ సూత్రాల లోపల కూడా ఈ విషయాలు క్లియర్గా ఉన్నాయి అన్నట్టు. ఏంటంటే పూజించాలంటే నిరాకారమైనటువంటి అల్లానే ఉపాసించాలి, యెహోవానే ఉపాసించాలి అనేటువంటి విషయం. మనం దానికి భిన్నంగా ప్రకృతిని కనుక ఉపాసిస్తే అది నరకంకు దారితీస్తుందని చెప్పేసి వాళ్ళ యొక్క ఇది అన్నట్టు. ముస్లింలు, క్రైస్తవులు వారి వారి మత సూత్రాలను ఉటంకిస్తూ ప్రచారం చేస్తూ పోతూ ఉంటారు. మనకు క్లియర్గా వినిపిస్తూ ఉంటుంది. ఇటువంటి ప్రచారం చేస్తూ వాళ్ళని అదరగొడుతూ మత మార్పిడిలకు వాళ్ళు పాటుపడుతూ ఉన్నారు. ప్రకృతి శక్తుల ఉపాసకులకు వారి వారి పరిభాషలో ముస్లింలేమో ముష్రిక్కులు అంటారు, క్రిస్టియన్స్ ఏమో పథభ్రష్టులు అంటే మా తోవ తప్పిన వాళ్ళని అంటారు అన్నట్టు. మొత్తం మీద ప్రకృతి శక్తుల ఉపాసకులను ఇట్లా నిందిస్తుంటారు. అయితే సనాతన ధర్మసూత్రాలతో పరిచయం లేనటువంటి సనాతనులమైనటువంటి మనం, అంటే సనాతన ధర్మానికి సంబంధించి ఉన్నప్పటికైనా సనాతన ధర్మం యొక్క ఏబిసిడీలు కూడా మనకు తెలియవు అన్నట్టు. మొత్తం మీద తెలియక వాళ్ళు అనేటువంటి మాటలను మౌనంగా వింటూ పోతూ ఉంటాం మొత్తం మీద. అయితే మనను విమర్శించే వారిపై, ఎవరైతే మనం ఇట్లా విమర్శిస్తున్నారో వాళ్లకు కొన్ని కీలకమైనటువంటి ప్రశ్నలు మనం సంధించవలసిన అవసరం ఉంటుంది అన్నట్టు. ఎందుకంటే విమర్శను మనము సహేతుకమైనటువంటి ప్రశ్నల ద్వారా ఎదుర్కోగలుగుతాం అన్నట్టు. ఇప్పుడు ఏంటి ఆ ప్రశ్నలు అంటే, దేవుడు గనక నిరాకారుడైతే అతడి సృష్టికి పూర్వము ఈ సృష్టి ఎక్కడున్నట్లు? దేవుడు నిరాకారుడైతే అతడి సృష్టికి పూర్వము ఎక్కడున్నట్టు? ఏ ఫారం లోపల ఉన్నట్టు? ఎందుకంటే పరమాత్మ నిరాకారము, సృష్టి సాకారం.
నిరాకారమైనటువంటి పరమాత్మ లోపల సాకారమైనటువంటి విరాట్ విశ్వం ఎక్కడున్నట్లు, ఏ ఫారం లోపల ఉన్నట్టు మొదటి ప్రశ్న. రెండోది అంటే దేవుని శక్తికి ప్రకృతి శక్తులకు ఏమైనా సంబంధం ఉందా, ఉంటే ఎలా నిర్వచిస్తారు, ఆ యొక్క సంబంధాన్ని ఎట్లా నిర్వచిస్తారు, రెండో క్వశ్చన్. మూడవది, ప్రకృతిలో గల ప్రతి పరమాణువు కూడా శక్తి పుంజమై వెలుగుతూ ఉంది. ఎందుకంటే పరమాణు విభజన చేసినప్పుడు ఎలక్ట్రాన్, న్యూట్రాన్, ప్రోటాన్స్ అనేటువంటి శక్తి అది ఏంటిదో ఆ పరిశోధన చేసినటువంటి వాళ్ళకు కూడా అర్థం కాలేదు. ఉన్నది ఉన్నట్లు చూస్తున్నాం అంతేగాని దాని మూలాలు ఏంటియో మాకు అర్థం కాలేదని చెప్పేసి ప్రకృతిలో గల ప్రతి పరమాణు శక్తిపుంజమై వెలుగుతున్నందుకు ఆ పరమాణు విభజన జరిగినప్పుడు ఆ వచ్చిందే పరమాణు శక్తి, కానీ అది ఎక్కడా ఉంది, ఎట్లా ఉంది, అది అవ్యక్తమైనటువంటిది, అది దాని అంతు దొరకలేదని చెప్పేసి శాస్త్రవేత్తలు కూడా అన్నారు మొత్తం మీద. కాబట్టి అట్టి పరమాణు శక్తికి దేవుని శక్తికి ఏమిటి సంబంధం, ఇది రెండో ప్రశ్న. మూడో ప్రశ్న. నాలుగో, శక్తి రూపాంతరమే పదార్థం అనేది సైన్స్ ధృవీకరించింది. కాబట్టి పదార్థం విచ్ఛిన్నమై తిరిగి శక్తిగా మారుతుంది. అనగా పరమాణు సమూహమే అణువుల యొక్క కలయికయే పదార్థం, పదార్థ సమాహారమే ఈ యొక్క అనంత ప్రకృతి అనుకోండి, విశ్వం అనుకోండి. ఇది వైజ్ఞానిక సమీకరణ. అయితే ఈ రకమైనటువంటి శక్తి, దేవుని శక్తి ఒకటేనా, వేరువేరా? శాస్త్రజ్ఞులు ప్రతిపాదించినటువంటి ఏదైతే అణు విభజన ద్వారా వచ్చినటువంటి శక్తి ఉన్నదో ఆ శక్తి పరమాత్మ శక్తి అంటే దేవుని శక్తి ఒకటేనా, వేరువేరా? తర్వాత ఐదో క్వశ్చన్, వేరువేరు అంటే ఈ రెండు శక్తులను వేరువేరుగా ఎలా నిర్వచిస్తారు? ఆ శక్తి ఈ శక్తి అని ఎట్లా నిర్వచించగలుగుతారు? డెఫినేషన్ దాన్ని ఎట్లా నిర్ధారించగలుగుతారు? ఇదో క్వశ్చన్ అన్నాడు. ఆరవది, రెండు ఒకటి అయితే ప్రకృతి శక్తుల ఉపాసన దేవుని పరోక్ష ఉపాసనమే కదా అని ఎందుకు అనుకోకూడదు? రెండు శక్తులు, పరమాణు శక్తి ఒకటే అంటే పరమాణు శక్తి భిన్నంగా ఇంకొక శక్తి లేదు అని అనుకుంటే, ఒకవేళ ఆ పరమాణు శక్తే పరమాత్మ శక్తి అయితే రెండు ఒకటే అయితే ప్రకృతి శక్తుల ఉపాసన దేవుని యొక్క పరోక్షమైనటువంటి ఉపాసనమే కదా అని ఎందుకు అనుకోకూడదు? ఈ క్వశ్చన్స్ ఏవైతున్నాయో వాళ్ళకి సంధిస్తూ ఉండాలన్నట్టు మొత్తం మీద. విచిత్రమైనటువంటి దేవుని శక్తులైనటువంటి ప్రకృతి శక్తులను పరిశీలిద్దాం. అంటే ఏ దాన్ని నువ్వు పరిశీలించినా కానీ అందులో ఒక విచిత్రమే ఉంటుంది, వైచిత్ర్యం ఉంటుంది. దేవుని శక్తి అందులోపల మనకు ఊహకందని రీతి లోపల ఈ ప్రకృతి లోపల శక్తి ఏమిడున్నది దాన్ని పరిశీలిద్దాం. ఎట్లా అంటే సంక్షిప్తంగా ప్రకృతి శక్తులను చూద్దాం. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం, సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ దివ్యశక్తి యొక్క ప్రతిరూపాలు, అనగా రూపం లేని దేవుని యొక్క రూపాలు ఇవన్నీ అని సనాతనం చెప్తా ఉందన్నట్టు. నిరాకార పరమాత్మని యొక్క సాకారమే ఈ యొక్క అనంత విశ్వం. భూమిలో దివ్యశక్తి లేదంటే విచిత్రమైన ఔషధి శక్తి ఎక్కడిది? ఎంత తవ్వినప్పటికైనా కానీ భూమి మట్టే ఉన్నది. అయితే ఆ మట్టి మనం ఏ బీజం దాంట్లోపల వేసినా ఆ బీజంకు 1000 అంతలు ఒక బీజం వేసినామంటే 1000 బీజాలు మనకు బయటికి వస్తూ ఉన్నాయి. ఇక చెట్లు అయితే లక్షల కోట్ల బీజాలు అయితే ఇది బతికినంత వరకు, చెట్టు బతికినంత వరకు. అయితే ఈ భూమి లోపల మరి వచ్చేటువంటి ప్రతి ఔషధికి రంగు, రుచి, వాసన, ఆకృతి ఈ 4 ఉంటాయి అన్నట్టు. ఎన్ని 21 లక్షల రకాల ఔషధులు భూమి మట్టి లోపల ఇమిడి ఉన్నాయని సనాతనం చెప్తా ఉంది మనకు మొత్తం మీద. అయితే ఎంత తవ్వినా మట్టి అయినప్పటికైనా కానీ మనం ఏదేస్తే అది 1కి 1000 అంతలు బయటికి వస్తూ ఉంది కదా. మరి వేసిన ప్రతిదానికి మనం వేసే ముందు బీజం వేసేస్తాం భూమిలో. ఆ బీజం ఛిద్రం అయిపోయి
అందులోపల నుంచి అంకురార్పణ జరిగి అదొక ఫలంగా వృక్షంగా మారిపోతుంటుంది. మరి ఈ మట్టి లోపల ఆ రంగులు ఎక్కడివి, ఆ ఆకృతులు ఎక్కడివి, ఆ వాసనలు ఎక్కడివి, ఇవన్నీ మనం ఆలోచిస్తే మైండ్ బ్లాక్ అయిపోవడం తప్ప ఆన్సర్ మాత్రం దొరకదు. ఎందుకంటే అది భూమిలో దివ్యశక్తి ఒకవేళ లేదే అంటే విచిత్రమైన ఔషధి శక్తి ఎక్కడి నుంచి రాగలుగుతుంది? ఆహారాన్ని ఇచ్చేది భూమే కదా. అన్నం లేకపోతే మనం బ్రతకలేం మొత్తం మీద. ఇక రెండవది, గాలిలో దివ్యశక్తి లేదంటే, గాలి దివ్యశక్తి లేదంటే నీ ప్రాణం నిలిచేది గాలితోనే కదా. గాలి లేకుంటే నీలో ఆత్మ నిలవదు. చాలా విచిత్రమైనటువంటి విషయం ఇది. మనము గాలిని ఏమో అనుకుంటాం, అండర్ ఎస్టిమేట్ చేస్తాం. అట్లాగే నీటి లోపల దివ్యశక్తి లేదంటే నీరు లేకుంటే మనకు బ్రతికే లేదు కదా. అగ్ని, శరీరంలో వేడి, బయట సూర్యాగ్ని లేదంటే శరీరంలో ఒక మోతాదు లోపల వేడి, బయటకు వచ్చిన తర్వాత మన జీవన ఆధారం, విశ్వానికి ఆధారమైనటువంటి సూర్యాగ్ని లేదంటే బ్రతుకును ఊహించగలమా? ఊహించలేం. భూమి అయినా, తర్వాత భూమి అయినా, అగ్ని అయినా, జలమైనా, గాలి అయినా, ఇవన్నీ ఏవైతున్నాయి కదా పంచభూతాలు. ఇక తర్వాత ఆకాశం విషయానికి వస్తే, ఆకాశంలో ఏం శక్తి ఉందో ఇంతవరకు ఎవరికి తెలియదు. ఆకాశంలో ఉన్నటువంటి దానికి దివ్యశక్తి అని మనం అనకపోతే, లేకుంటే కూడా దివ్యశక్తి లేకుంటే భూమండలంతో సహా కోట్ల గెలాక్సీస్ కూడా ఈ ఆకాశంలోనే ఉన్నాయి. అసంఖ్యాకమైనటువంటి మండలాలు ఇవన్నీ ఎలా నిల్వగలుగుతూ ఉన్నాయి? భూమండలాన్ని తీసుకుంటే కింద స్పేసే ఉంది, పక్కల స్పేసే, పైన స్పేసే. ఈ ఆధారం లేకుండా ఒక బంతిని మనం పైకి ఎగరేస్తే అది కింద పడకుండా అక్కడనే నిలిచిపోతే ఎంత విచిత్రమో, కోట్ల మండలాలు, భూమండలం లాంటి కోట్ల మండలాలు ఆకాశం లోపలనే ఉన్నాయి. ఆకాశం లోపల ఏం ఆ శక్తి ఉన్నది? న్యూటన్ అన్నాడు గురుత్వాకర్షణ శక్తి. ఏదన్నా అనండి, మొత్తం ఏదో ఒక శక్తి ఉన్నట్టే కదా. ఆ శక్తి కనుక లేకపోతే ఈ మండలాలన్నీ ఆధారం లేకుండా ఎట్లా నిలబడగలుగుతాయి? చంద్రుడున్నాడు, చంద్రుని లోపల దివ్యశక్తి లేకపోతే, దివ్యశక్తి అంటేనే దైవశక్తి లేకుంటే పంటలలో రసం ఉండదు. ఇది సైన్స్ చెప్తా ఉంది అన్నట్టు. చంద్రునితోనే పంటల లోపల రసము, సూర్యునితోనే పంటల లోపల పిండి పదార్థం. ఇవి మినిమం మనకు అర్థమయ్యేటువంటి విషయము. చంద్రుడు లేకపోతే, దివ్యశక్తి లేకుంటే పంటల్లో రసం ఉండడానికి అవకాశం లేదు, ఆహారమే దొరకదు. ఈ రకంగా నిరాకారమైన దేవుని యొక్క స్వరూపం నిరాకారమై ఉన్నది. అతన్ని ఉపాసించడం ఎలాగో అంతు దొరకని విషయం. చాలామంది అంటారు మేము ఆకారం లేని యెహోవాను పూజిస్తాం, ఆకారం లేని అల్లాహనే ఉపాసిస్తాం మేము. అరే ఎట్లా ఉపాసిస్తావు? మొత్తం మీద ఉపాసన అంటే ఏంటిది అంటే, పంచభూతాలను ప్రతి ఒక్కడు ఉపాసిస్తున్నాడు. ఉపాసన అంటే ఏంటిది అర్థం చేసుకోవాలి. ప్రాణం నిలవడానికి గాలిని ఎట్లా మనం ఆశ్రయించినామో, ప్రాణము నిలవడానికి గాలి అవసరం. గాలితోని మనకి ఏం సంబంధం ఉన్నదో, ఎంత సాన్నిహిత్యం ఉన్నదో, ఉపాసన అంటే సమీపించడము అనే అర్థం అన్నట్టు. అంటే దాని సామీప్యత లేకపోతే, దాని ఆశ్రయమే కనుక లేకపోతే మనం బ్రతకలేం. ఉపాసన అంటే పూలు పెట్టి, టెంకాయలు కొట్టి, కుంకుమలు పెట్టి అవన్నీ కాదు. వాస్తవం చెప్పాలంటే ప్రతి ఒక్కడు కూడా ప్రకృతి శక్తుల యొక్క ఉపాసకుడే. ఇందులో ఏమాత్రం డౌట్ లేదన్నట్టు. ప్రతి వ్యక్తి కూడా ప్రకృతి శక్తుల యొక్క ఉపాసకుడే. అంటే అన్నమును ఉపాసిస్తున్నాను, మానవుడు అన్నమును ఉపాసిస్తున్నామంటే అర్థం ఏంటిది? ఇండైరెక్ట్ భూమిని ఉపాసించినట్లనే. ఉపాసించడం అంటే నీ యొక్క ఉపవాసంగా ఉండేటువంటి నీ యొక్క పరిస్థితి లోపల నుంచి బయటపడడం అన్నట్టు. అంటే అన్నాన్ని నీవు ఆశ్రయిస్తున్నావు, ఉపాసిస్తున్నావు. గాలిని అలాగే ఆశ్రయిస్తున్నావు, ఉపాసిస్తున్నావు. అగ్నిని అలాగే. అగ్ని ఉపాసన కనుక నీకు లేకపోతే నువ్వు బ్రతకలేవు. గాలి ఉపాసన కనుక నీకు లేకపోతే శరీరం నిలబడదాలది. ఈ రకంగా ఏవైతున్నాయో ఉపాసించడం ఎలాగో అంతు దొరకనటువంటి విషయం. కానీ
అతడి శక్తికి ప్రతిరూపాలైనటువంటి పంచమహాభూతాలను ప్రతి ఒక్కరూ దేశము, కాలము, పరిస్థితులు, మతాలు, సంప్రదాయాలు వీటన్నిటి ఏ దాంతో సంబంధం లేకుండా జీవధర్మాలు ఏవైతే ఉన్నాయో అట్లాగే ప్రకృతి ధర్మాలు, అంటే ప్రకృతిని ఆశ్రయించకుండా ఎవడు బ్రతకలేడు ప్రపంచం లోపల. ప్రతి ఒక్కడు మతంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కడు కూడా ఉపాసకుడే అనేటువంటి విషయం ఖచ్చితంగా మన అనుభవం లోపలనే ఉన్నదన్నట్టు. మొత్తం మీద వీటిని వీడితే లోకం మనని విడిచిపెడుతుంది. ప్రకృతి పంచభూతాలని ఉపాసించడము, సూర్యుని ఉపాసించడం అంటే అది గనక బ్రేక్ అయిపోయిందనుకో, మనం వాటి ఉపాసనను వీడినట్లయితే లోకం మనని విడిచిపెట్టిపోతుంది. పరమాత్ముడు నిరాకారం అయినప్పటికైనా కానీ, పరమాత్ముడు సర్వవ్యాపకుడు అయినప్పటికైనా కానీ, పరమాత్ముడే అయినప్పటికైనా కానీ ఆ పరమాత్ముని నుంచి మనకు ప్రత్యక్షంగా ఎలాంటి పని లేదు. ఏమంటున్నాడు పరమాత్ముడు? నాతోని మీకు పని లేదు, నా వ్యక్త శక్తులు ఏవైతే ఉన్నాయి కదా, ఈ విశ్వమే నా యొక్క వ్యక్త శక్తి, పంచభూతాలే నా యొక్క శక్తులు, కాబట్టి వాటి ఆశ్రయంతోనే నీ బ్రతుకు లేకపోతే లేదని చెప్పేసి అవ్యక్త పరమాత్ముడే వ్యక్త ప్రకృతితోని వ్యక్తమైనటువంటి జీవునికి ఇలాంటి సంబంధాలు ఉంచిండు. దీని పేరు ఉపాసన. ఉపాసన అంటే మరేదో మొక్కడము, కొబ్బరికాయలు కొట్టడము, బొట్లు పెట్టడము అని ఒక భ్రమ లోపల విధర్మీయులు ఉన్నారు. మనని అట్లానే పరిహాసం చేస్తూ ఉంటారు క్రైస్తవులు కానీ, ముస్లింలు కానీ. ఉపాసన అంటే అది కాదు. ఉపాసన అంటే ఇది పక్కడబంది ఉపాసన. వాయు ఉపాసన లేదే క్షణం కూడా మనం బతకలేమన్నాడు. 24 hours నీకు సంబంధం లేకుండా వాయువును నువ్వు ఉపాసిస్తున్నావు. ఉపాసించడం అంటే అది తెలుసుకోవాలి, దానికి నీకు ఏం సంబంధం అన్నో దట్ ఈస్ కాల్డ్ ఉపాసన అన్నట్టు. మొత్తం మీద ఇంతటి వీటికి మనకు ప్రకృతికి మనకు ఉండేటువంటి మధ్యలో ఉన్నది కొనసాగుతున్నదే వాస్తవమైనటువంటి ఉపాసన. మనకు ప్రకృతికి మధ్య లోపల ఏదైతే కొనసాగుతూ ఉందో అదే మనము ప్రకృతిని ఉపాసిస్తున్నట్టు లెక్క. ఇంతటి ప్రత్యక్షమై ఉన్న ఉపాసనా విధి ఎట్లున్నది? ఉపాసనా విధి దీనికి ఏ సాధనాలు అవసరం లేవు. ఉపాసనా విధి కొనసాగుతూనే ఉన్నది. ప్రతి ఒక్కడు ముస్లిం అయితే, క్రిస్టియన్ అయితే, హిందూ అయితే, లోకం లోపల అనాదిగా పుట్టి అనంతం వరకు మనిషి అనేటువంటి వానికి ప్రకృతి యొక్క ఉపాసన లేకుండా మనిషి బ్రతకలేడు. దీని పేరే ఉపాసన. ఇంతటి ప్రత్యక్షమైనటువంటి ఉపాసనా విధిని కాదు లేదని వదిలి జీవించడానికే ఎవ్వడికి వీల్లేదు. ప్రకృతి శక్తుల ప్రత్యక్ష ఉపాసనమే నిజమైన దేవుని యొక్క ఉపాసన అన్నట్టు. దేవుడు అంటే దివ్యమైన వాడు. ఆయన ఈ దివ్యత్వం ఎక్కడున్నదయ్యా అని మనం ప్రశ్నిస్తే, దేవుడు అంటే దివ్యమైనటువంటి వాడు కాబట్టి దేవుడు అనే శబ్దం ఆయనకు పేరు వచ్చేసింది. మరి నీ దివ్యం అంటే ఏమనుకోవాలప్ప అంటే, నా సృష్టి అయినటువంటి ఏదైతే ప్రకృతి ఉందో, ఈ విశ్వం ఉందో, అణువు లోపల దివ్యత్వమే తొణికిసలాడుతూ ఉంది, దివ్యత్వమే ప్రకాశిస్తూ ఉంది. కాబట్టి నిరాకారమైనటువంటి నా యొక్క సాకారమే దివ్య ప్రకృతికి నీ కూడా దర్శనం ఇస్తూ ఉంది. ప్రకృతి లేకపోతే నువ్వు లేనే లేవు. కాబట్టి ఇంకొక మాటకు అవకాశం లేదు, అర్థం లేదు. ప్రకృతిని ఇండైరెక్ట్గా ప్రతి ఒక్కడు ఉపాసిస్తూనే ఉన్నాడు అన్నాడు. ప్రకృతి యొక్క శక్తులే పరమాత్మ శక్తులు, పరమాత్మ శక్తులే ప్రకృతి శక్తి. పరమాత్మ శక్తే ప్రకృతి శక్తి, ప్రకృతి శక్తే పరమాత్మ శక్తి. ఏంటి సమన్వయం? దీని ఎట్లా సమీకరణ అంటే, తేనె అంటే తీయదనం, తేనె యొక్క స్వభావం తీయదనం. అలాగే పుష్పం యొక్క స్వభావం పరిమళం, జ్యోతి యొక్క స్వభావం ప్రకాశం, సముద్రం యొక్క స్వభావం కెరటాలు తరంగాలు. అయితే కెరటాలు తరంగాలు నీటిని వదిలిలేవు, ప్రకాశము జ్యోతిని వదిలిలేదు, పరిమళము పుష్పాన్ని వదిలిలేదు, తీయదనం తేనెను వదిలిలేదు. ఇవన్నీ అందరి అనుభవం లోపల ఉన్న విషయాలే. ఈ పదాలు వేరైతున్నాయి. తేనె అంటే ఒక పదం అవుతున్నది, తీయదనం అంటే ఒక పదం అయిపోతున్నది, పుష్పం అంటే ఒక పదం అయిపోతున్నది, పరిమళం అంటే ఒక పదం అయిపోతున్నది, జ్యోతి అంటే ఒక పదం అయిపోతున్నది, ప్రకాశం అంటే ఒక పదం, సముద్రం అంటే ఒక పదం అయిపోతున్నది, కెరటాలంటే ఒక పదం. పదాలు ఉచ్చరించడం లోపల భేదం ఉన్న వాస్తవమైనటువంటి పదార్థం ఏదైతున్నదో, పదాల యొక్క అర్థం ఏదైతున్నదో విడదీయడానికి వీల్లేదన్నట్టు. ఎట్లా ఇవన్నీ విడదీయడానికి వీల్లేవో, ఎలా పరస్పరమో అవినాభావమో అవిభాజ్యమో
అలాగే దేవునికి ప్రకృతి గల సంబంధం కూడా అట్లాగే ఉందన్నట్టు. తేనెకు తీయదనంకు ఉండే సంబంధం ప్రకృతికి పరమాత్మకు ఉన్నదన్నట్టు. ప్రకృతికి పరమాత్ముని యొక్క శక్తి అయినటువంటిదే ప్రకృతి. ప్రకృతి అంటే పరమాత్ముని శక్తి. రెండు ఎట్లెట్లున్నాయి అంటే విడదీయడానికి వీల్లేదన్నట్టు. పరిమళాన్ని పుష్పాన్ని విడదీయలేము, జ్యోతిని ప్రకాశాన్ని విడదీయలేము, సముద్రం కెరటాలను విడదీయలేము, ప్రకృతిని పరమాత్మను కూడా విడదీయలేము. పరమాత్ముని యొక్క నిరాకారమైనటువంటి పరమాత్ముని యొక్క సాకార రూపమే ఈ యొక్క అనంత విశ్వము. ప్రతి విశ్వం లోపల ఉన్న ప్రతి ఒక్కటి కూడా దివ్యమైందే. ఏమిటిది దివ్యమైంది అంటే చూసుకోండి. ఇప్పుడు దేవా అనే పదం ఎందుకు వచ్చింది దేవునికంటే దివ్యమైన వాడు అని అర్థం అన్నట్టు. ఏమిటిది దివ్యత్వం అంటే మళ్ళీ ఒకసారి ఆలోచిస్తే ఉన్నది, ప్రత్యక్షమై ఉన్నది, ఎంత ఆలోచించినా అంతు దొరకకుండా ఆ దివ్యత్వం ఏదైతున్నదో ఎంత ఆలోచించినా అంతు దొరకకుండా ఉన్నది. ఉదాహరణకి మళ్ళీ ఒకసారి రిపీటెడ్లీ మీకు చెప్పేది ఏంటిదంటే భూమిలో ఏదైతే ఔషధి శక్తి ఉన్నదో అది ఎవ్వరికి కనిపించలే ఇప్పటివరకు, ఎవరి అనుభవం లోపల కూడా రాలేదన్నట్టు మొత్తం మీద. అయితే ఉన్నది, అది ఉండబట్టే రకరకాల ఔషధులు భూమి లోపల నుంచి వస్తున్నాయి. ఎన్ని అద్భుతాలు కావాలని అన్ని అద్భుతాలని భూమి లోపల నుంచి వస్తున్నాయి. ఏంటిదని ప్రత్యక్షంగా మన అనుభవం లోపలికి దాని యొక్క శక్తి వస్తున్నప్పటికైనా కానీ ఏంటిది ఎక్కడ ఎట్లా అనేది ఎంత ఆలోచించినా అంతు దొరకకుండా ప్రత్యక్షమై ఉన్నటువంటి దాన్నే దివ్యత్వము అంటారు. ఎట్లా ఇది అంతు దొరకడం లేదో అది దేవుని యొక్క తేజస్సే కాబట్టి ఇది ఎట్లా మనకు ఉండి కూడా ఎంత ఆలోచించిన అంతు దొరకకుండా ఉన్నదో అవిభాజ్యమై, అలాగే ప్రకృతికి పరమాత్మకు ఉండేటువంటి సంబంధం కూడా ఆ దేవునికి దివ్యమైన ప్రకృతికి ఉండే సంబంధం కూడా అలాంటిదే. వైజ్ఞానిక సత్యాన్ని కూడా మనం తెలుసుకోవాలి. మీ మత గ్రంథాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయండి. ఎవరైతే సనాతనులు ప్రకృతిని ఉపాసించే విధానాన్ని ఎండగట్టి విమర్శించి రకరకాల పరిహాసం మాట్లాడుతున్నారో ఒక్కసారి మీ గ్రంథాలను మీరు లోతుకు పోయి చూస్తే అక్కడ మీకు ఈ విషయం స్పష్టమైపోతుంది. ఏంటిది పరమాత్మకు ప్రకృతికి ఉండే సంబంధం అనేటువంటిది క్షుణ్ణంగా అధ్యయనం చేయండి. మీకు ప్రకృతి పరమాత్మకు ఉండేటువంటి సంబంధం అర్థమై తీరుతుంది. మీరెంత కాదన్నా భూమిపై గల అందరూ మతాలతో సంబంధం లేకుండా ఈ ప్రకృతి యొక్క ఉపాసకులే అన్నది మరవకండి. విమర్శించి పరిహాసం పాలు కాకండి. ప్రకృతి ఉపాసకులను గురించి మీరు ఆడుతున్నటువంటి మాటలు ఏదైతున్నదో తర్కానికి నిలబడదు, విజ్ఞాన శాస్త్రాన్ని కూడా నిలబడదు. చర్చలకు వస్తే ఈ విషయం మీకు తేలి వస్తుంది. మొత్తం మీద పరోక్షంగా విమర్శించే వాళ్ళంతా ప్రకృతి ఉపాసకులే. ప్రకృతిని ఉపాసించకపోతే క్షణం కూడా బతకడానికి వీల్లేదన్నట్టు. గాలి నుంచి నీకు సంబంధం కట్ అయిందంటే క్షణం కూడా నిలవలేవు. ఈ రకంగా తెలుసు, మీకు కూడా తెలిసిదంతా. తెలిసినప్పటికైనా కానీ ఏదో హిందువులని సనాతనులను పరిహాసం పాలు చేయాలి, ఏదో వీళ్ళకి ఏమీ కూడా తెలియదు అనేటువంటిది ఇది వాస్తవం. ఎందుకంటే సనాతనుల యొక్క దీన పరిస్థితి ఎంతవరకు వచ్చింది ఇప్పుడు అంటే తెలిసినటువంటి వాడు, సనాతన ధర్మం వైదిక ధర్మం తెలిసినటువంటి వాడు ఏ విధంగా ఎంత కిందికి దించి చెప్పినప్పటికైనా కానీ ఇదేంటిది మాకు అర్థం కాదు అనేటువంటి దీనమైనటువంటి పరిస్థితి లోపల సనాతనులు అలియాస్ హిందూస్ అనేటువంటి వాళ్ళం ఉన్నాం. మనకు కేవలం భక్తి అంటే మనం ఇచ్చుకునే నిర్వచనాలు వేరే, మనం ఇచ్చుకునే అర్థాలు వేరే, అంతే. మొత్తం మీద తిరగడము, దర్శనాలు చేసుకోవడము, ఇది అది ఇంతే. దీనికి ఇది ప్రైమరీ స్టేజ్ అన్నట్టు. దీనికి మేము విమర్శించడం లేదు, కానీ స్టేజెస్ అనేటువంటివి పెరుగుతూ పోవాలి. ఆ స్టేజెస్ పెరిగి ఎప్పుడైతే మనము శాస్త్రీయంగా మనము ఈ విషయాలన్నింటి మనం అవగాహన లోపల తీసుకొని వస్తామో అప్పుడే మనది ఏంటిదో తెలిసి వస్తుంది. ఆ తర్వాత వేరే వాళ్ళు మనం ఇట్లా తులనాడుతున్నటువంటి వాళ్లకు ఏం సమాధానం ఇవ్వాలనో మనకు అప్పుడే తెలిసి వస్తుంది. మనము చాలా చాలా దూరం ఉన్నాం. భగవద్గీత లోపల నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే అని చెప్పింది ఉన్నది. అంటే ప్రపంచం లోపల
మానవుడై పుట్టిన తర్వాత జ్ఞానాన్ని సముపార్జించాలి. ఎందుకంటే మానవునికి అత్యంత శక్తివంతమైనటువంటి ఒక ఏదైనా వస్తువు ఉంది మానవుని కొరకు అంటే అది జ్ఞానం మాత్రమే అని చెప్పేసి శాస్త్రాలు చెప్తా ఉన్నాయి. అటువంటి శ్రీరామచంద్రుడు భూమి మీదకి వచ్చినప్పటికైనా కానీ గురువు ద్వారా జ్ఞానం పొందిండు. ఈ రకంగా మన పరంపర ఏదైతుందో జ్ఞానానికి అత్యంత ప్రాధాన్యతనిస్తుంది. జ్ఞానానికి మూలం ఎవరప్ప అంటే గురువే. కాబట్టి దైవభక్తితో పాటు గురుభక్తి కావాలి. గురుభక్తి లేకపోతే జ్ఞానం ఉదయించదు. జ్ఞానం ఉదయించకపోతే కన్ఫ్యూజన్ తప్ప, అయోమయం తప్ప మళ్ళేముండదు. ఈ ప్రపంచం ఏంటిదో, దేవుడు ఏంటిదో, జీవుడు ఏంటిదో, ఇవన్నీ గందరగోళ పరిస్థితి లోపల మనం పోతూ ఉంటాము. సునాయాసంగా మన వారు, మన పిల్లలు వేరే వాళ్ళ యొక్క మతాల లోపలికి సులభంగా లాగబడతారు. దీన్ని అరికట్టాలంటే మన భారతీయ సమాజం సనాతన ధర్మం యొక్క జ్ఞానాన్ని బాగా అధ్యయనం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది మీకు నచ్చితే ఇతరులు కూడా పంపించండి. ఎక్కువ మందికి ఈ విషయాలు తెలిసే విధంగా ప్రయత్నం చేయండి. ధన్యవాదాలు. కట్ చేయి ఫస్ట్. 5 పైసల మందిని తీసే.